రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ చూస్తున్నాము. వినూత్నమైన కౌన్సిలింగ్ సెషన్ స్టార్ట్ చేశారు లక్ష్మీ మాధవి. అసలు లక్ష్మీ మాధవి ఎందుకు వింత రకమైన కౌన్సిలింగ్ ప్రయత్నించారంటే డ్రంక్ అండ్ డ్రైవ్ లో తనిఖీలో పోలీసులు వినూత్న కౌన్సిలింగ్ స్టార్ట్ చేశారు. అసలు కౌన్సిలింగ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి? హైదరాబాద్ ఉప్పల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడ్డాడు ఒక వ్యక్తి. అయితే లక్ష్మీ మాధవి వినూత్నంగా కౌన్సిలింగ్ ఇవ్వడానికి ప్రయత్నించారు. తన కొడుకు చేతే తాగి వచ్చిన తండ్రితో ప్రమాణం చేయించారు. అయితే నాన్న, నువ్వు మాకు కావాలి, నువ్వు మరోసారి తాగి బైక్ నడపొద్దు అని ప్రామిస్ చేయి అని ప్రమాణం చేయించారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మేడం, మీరు గ్రేట్ అంటూ ఎస్హెచ్ఓ లక్ష్మీ పైన కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పంపించిన లైవ్ డోంట్ డ్రింక్, తాగకు ప్లీజ్. నాకు నువ్వు కావాలి, ప్రామిస్ చెయ్యి. అటుపడు ఆపి ఆపి, అటుపడు ఆపి ఆపి, వచ్చుడు ఆపి ఆపి. ఓకే, పంపించిన లైవ్. అయితే నెట్టింట వైరల్ అయిన ఈ రీల్ పై మరింత సమాచారం అందివ్వడానికి మా ప్రతినిధి నగేష్ లైన్ లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నగేష్, చెప్పండి, అసలు సోషల్ మీడియాలో ఈ రీల్ తెగ వైరల్ అయిపోతుంది. అయితే ఎస్హెచ్ఓ లక్ష్మీ మాధవి పైన ప్రశంసల వర్షం కూడా కురిపిస్తున్నారు. అసలు కొత్త విధంగా కౌన్సిలింగ్ ఇవ్వడం పైన అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? లక్ష్మీ మాధవి ఉప్పల్ ట్రాఫిక్ లో సిఐగా చాలా సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. అంటే ఆమె ఒక సాధారణ స్థాయి నుండి ఎస్హెచ్ఓగా సిఐగా ప్రస్తుతం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎదిగిన తీరుపైన కూడా పలువురు పోలీసులు రకరకాలుగా ఆమెను గతంలోనే చాలా విధంగా అభినందించారు. ఇప్పుడు జరిగిన ఇష్యూ పైన కూడా నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. లక్ష్మీ మాధవి మేడం మీరు గ్రేట్ అని ఒక ట్యాగ్ చేస్తూ ఎక్స్ వేదికగా, అలాగే సోషల్ మీడియా ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ వివిధ రకాల మాధ్యమాల్లో కూడా ఆమె ఇప్పుడు గ్రేట్ అంటూ ఆమె కొనియాడుతున్నారు. ఎందుకంటే సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే లైసెన్స్ రద్దు చేస్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు, చలాన్లు వేస్తారు. వాళ్ళందరినీ కోర్టులో హాజరుపరిచిన సమయంలో కూడా వాళ్ళ డ్రంక్ అండ్ డ్రైవ్ పాయింట్స్ చెప్పకుండా కనుక వాళ్ళని జైలు కూడా పంపిస్తారు. కానీ ఉప్పల్ ఎస్హెచ్ఓ లక్ష్మి మాత్రం వినూత్న రీతిలో ఆ వ్యక్తికి బుద్ధివచ్చల, అంటే బుద్ధివచ్చల మీన్స్ ఏంటంటే ఆ వ్యక్తి తాగుడుకు బానిస కాకుండా మారే విధంగా ఆమె కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఒక తండ్రి ముందు ఒక కొడుకు నిలబెట్టి తాగి వచ్చిన తండ్రి దూషించి నానా నువ్వు నాకు కావాలి అంటే మనస్ఫూర్తిగా తన తండ్రి నువ్వు తాగి ఏమవుతాడో అన్న భావన కల్పించే విధంగా మరోసారి బండి అంటే తాగి బండి నడపడని ప్రామిస్ చేయి నాన్న అంటే హృదయం కదులుతుంది. ఏ కొడుకైనా తండ్రిని నాన్న నాకు ఇది కొనివ్వు, నాకు ఇది కావాలి, నాన్న నాకు ఇది కావాలని చెప్పి అడుగుతుంటే ప్రతి ఒక్కరి హృదయం కూడా ద్రవిస్తూ ఉంటుంది. అదే క్రమంలో కొడుకు తండ్రిని ఏడుపు వచ్చే విధంగా బండి నడపకున్నాను, నువ్వు తాగి నడుపుతుంది, నీవంతా ఏం కావాలి నాన్న అని చెప్పి తన మనసును కదిలించేలా ప్రమాణం చేయించిందాను. సో గ్రేట్ ఇది. ఎందుకంటే అలాంటి విషయాలు చాలా మంది పోలీసు అధికారులు మాకెందుకు ఆడుకుంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డప్పుడు చాలా మంది కూడా రోడ్ల మీద వాళ్ళకి డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్ పెట్టి టెస్ట్ చేసి వాళ్ళని ఏదైతే రిసిప్ట్ ఇచ్చేసి వాళ్ళకి వాళ్ళ బండి లాక్కొని తదుపరి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి తర్వాత జడ్జి ముందు ఆధారపరుస్తుంటారు. కానీ చాలా మంది ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు జడ్జి రకరకాలుగా శిక్షలు వేస్తుంటాడు. కొంతమందిని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి రిసెప్షన్ లో కూర్చొని జనాల బాధని వినమంటారు. ఈ మధ్య జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లో కూడా ఒక గంట యువకుల గంటని కూడా 15 రోజుల పాటు ఎవ్రీడే ఒక 1 అవర్ స్టేషన్ రిసెప్షన్ లో కూర్చొని వచ్చే జనాల బాధలను విని రాసుకొని అవన్నీ కోర్టుకు చెప్పమని చెప్పారు. మన మీడియా వాళ్ళు వెళ్ళి కవర్ చేసినప్పుడు కూడా వాళ్ళు పారిపోయిన పరిస్థితి. కొంతమందిని జంక్షన్లలో చౌరస్తాలో నిలబెట్టి అంటే తాగి బండి నడపకండి అని చెప్పి వాళ్ళకు ప్లాకార్డులు ఇచ్చి షో చేయిస్తుంటారు. సో ఇట్లా రకరకాలుగా కొంతమందికి ఎక్కువ పాయింట్స్ చేస్తే కనుక జైలు శిక్ష వేస్తున్న క్రమం అంటే రకరకాలుగా వాళ్ళకి కౌన్సిలింగ్ లో కొంతమంది గోషమాలు ట్రాఫిక్ కౌన్సిలింగ్ సెంటర్ పిలిచి రకరకాలుగా వాళ్ళ ఫ్యామిలీని పిలుస్తారు. తాగుతూ ఏం జరుగుతుంది, ఎన్ని అనర్థాలు వస్తాయి, చనిపోతారు అని చెప్తుంటారు. కానీ తన ముందే తాగి వచ్చిన తండ్రిని ఆ తండ్రి ఎదురుగా కొడుకును పెట్టి ప్రాణి చేయడం అనేది ఇప్పుడు నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసి కూడా పలువురు మీరు మేడం మీరు గ్రేట్ అని చెప్పి వాళ్ళు అభినందిస్తున్నారు. ఎందుకంటే
శిక్షణ అనేది రకరకాలుగా వేయచ్చు, చట్ట ప్రకారం అన్ని రకాలుగా చేయొచ్చు, న్యాయస్థానం భూములు ఇవ్వచ్చు, ఆ వ్యక్తిని రకరకాలుగా ఇది కూడా చేయొచ్చు. కానీ ఏంటంటే మానవత్వం కదిలించేలా, ఒక తండ్రికి ఒక కొడుక్కి ఉన్న రిలేషన్షిప్ ని ఎత్తి చూపేలా, తండ్రి నాన్న నువ్వు బండి నడిస్తే మా పరిస్థితి అగంభయ గోచరంగా తయారవుతుంది, నువ్వు తాగి నడిస్తే నువ్వు కాలో చెయ్యి విరిగినా ఇంకేదో జరిగినా కూడా మేమందరం రోడ్డు పాలవుతాం, మా చదువులు ఏమైతే నాన్న, మా భవిష్యత్తు ఏమవుతుంది, మేమంతా ఏం కావాలని చెప్పి మాటలు అడిగిన తీరు ప్రతి ఒక్కరిని కదిలించింది. అంటే హృదయాన్ని కదిలించే సంఘటనలు కొన్ని కొన్ని చూస్తుంటాం. అందులో ఇదొకటి, ఈ సంఘటన కూడా ఇదొకటి కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే చాలా మంది ఒక వ్యక్తి ఎదగాలన్నా చాలా మంది ఓర్వలేని వాళ్ళు ఉంటారు, రకరకాల ఇష్యూస్ సమాజంలో కొనసాగుతుంటాయి. కానీ ఒక కుటుంబం బాగుపడాలన్న తపనని లక్ష్మీమాధవి ఇష్యూలో మనం చూడొచ్చు. లక్ష్మీమాధవి చేసిన ఈ పని ఏదైతే ఉందో ద గ్రేట్ మేడం అన్న ఆ ఇష్యూని కూడా ఆమె అందుకుంటుంది. వాళ్ళ కమిషనర్ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు కూడా ఆమెను పిలిచి అభినందించారు. ఇలాంటివి మరిన్ని రెగ్యులర్ గా చేస్తూ ప్రోత్సాహం అందించే విధంగా, ప్రజలలో చైతన్యం కలిగించే విధంగా పోలీసులు ఉండాలనే భావనని మాత్రం లక్ష్మీమాధవి తన చేతుల్లో చూపించిందని చెప్పొచ్చు. మరి లైసెన్స్ అంటే ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళని లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు, లేదంటే యూజువల్గా చూసుకున్నట్లయితే కౌన్సిలింగ్ ఇస్తారు, లేదంటే స్టేషన్కి వెళ్ళి ఒక రోజంతా కూర్చోబెట్టుకున్నాక కౌన్సిలింగ్ తర్వాత ఎండ్ చేసేస్తారు. అయితే ఇప్పటికీ మార్పు రాని డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే డ్రైవర్లలో ఇప్పుడు ఇలాంటి చేసే కౌన్సిలింగ్, స్పెషల్ కౌన్సిలింగ్ ద్వారా ఏమైనా మార్పు వస్తుంది అని అనుకోవచ్చా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే కొన్ని హృదయాన్ని కదిలించే విషయాలు ఉంటాయి, కొన్ని మనసును కదిలిస్తుంటాయి. ఒక కొడుకు తన తండ్రిని ఒక స్టేషన్ లో అడిగిన తీరు ఆ తండ్రిని ఎంత కదిలించి ఉంటుంది. మనం జనరల్ గా మనం చెప్తుంటేనే మనలోనే ఒక రకమైన భావోద్వేగం కుదురుతుంది. కానీ అక్కడ జరిగిన తీరు చూస్తే ఆ తండ్రి కూడా ఎంత కదిలిపోయి ఉంటాడు. నా కొడుకు ముందు నేను అమ్మ ఇలాంటి పని చేశాను, నేను ఇంకోసారి నేను చేయకూడదు అనే బలమైన నిర్ణయానికి వస్తుంటారు. 100లో 99 కేసులు ఖచ్చితంగా పాస్ అవుతుంటాయి. ఏ ఒక్క కేసు ఫెయిల్ అవుతుండొచ్చు, వాటి గురించి మనం ప్రస్తావించాల్సిన అవసరం కూడా తెలియదు. కానీ ఆ ఒక్క ఏదైతే 99 కేసులు ఉంటే ఆ 99 మంది మారడమే సమాజానికి కావాల్సింది. ఎందుకంటే అది పోలీసులకైనా న్యాయస్థానాలకైనా ఎవరైనా సరే మనుషులు మారాలి, మనుషుల జీవితాలు బాగుండాలని ప్రతి ఒక్కరు కోరుకునే క్రమమే ఇది. ఎందుకంటే ఇప్పుడు నేరం చాలా మంది చేస్తుంటారు, కానీ నేరం చేసే సమయంలో వాళ్ళకున్న ఆవేశం కావచ్చు, రకరకాల ఇష్యూస్ మూలంగా వాళ్ళు నేరం చేస్తారు. కానీ నేరం జరిగిన తర్వాత పశ్చాత్తాపడుతుంటారు. కానీ నేరం జరగక ముందే వాళ్ళ కౌన్సిల్ ఇచ్చి వాళ్ళ మనసు కదిలించే విధంగా మాట్లాడడం ఇక్కడ గ్రేట్. ఆ మాట్లాడడం వల్ల సంఖ్యనే ఇప్పుడు సమాజంలో తగ్గుతుంది. ఆ తగ్గడం మూలానే నేరాలు జరుగుతున్నాయి, భార్య భర్తలు విడిపోవడం కావచ్చు, రకరకాల ఇష్యూస్ జరుగుతున్నాయి. కౌన్సిలింగ్ సెంటర్లు కూడా కోపర్లుగా వందలాదిగా పుట్టుకొస్తున్నాయి. ఎందుకు పుట్టుకొస్తుంటాయి? మనుషుల మధ్య ఒకరికొకరు సరిగా చెప్పుకోకపోవడం, మనుషుల మధ్య మాటలు లేకపోవడమే ఇలాంటి పరిస్థితి దారుణం అవుతుంది. ఈ క్రమంలోనే లక్ష్మీమాధవి కూడా సమాజంలో తాను కూడా ఇంత బాధలు అనుభవించి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ తండ్రి ఎవరైతే వాళ్ళ కుటుంబాన్ని గురించి విచారించింది, ఆ కుటుంబం అంటే వాళ్ళు ఎలా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళ బతుకు తెరవ కొనసాగుతుందన్న విచారించిన క్రమంలోనే వాళ్ళ ఇంటి కొడుకుని పిలిచి ఆ కొడుకు వేదనని తండ్రికి వివరించింది. ఆ తండ్రి కూడా కదిలించేలా కొడుకుతో మాట్లాడడం, మొత్తానికైతే ఆ ఇష్యూ సమస్యపోయే విధంగా ఆ తండ్రి మరోసారి ఆగకుండా కూడా నిరోధించిందనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ నగేష్. రైట్, అయితే ఈ ఘటన పైన అందరూ ప్రశంసల వర్షాలు కురిపిస్తున్నారు. ఎస్హెచ్ఓ లక్ష్మీ మాధవి కరెక్ట్గానే చేసింది అంటున్నారు. ఎవరైనా పిల్లలకి వాళ్ళ పేరెంట్సే ఇన్స్పిరేషన్ అవుతారు కాబట్టి పిల్లలు ఉన్నప్పుడు కూడా అసలు ఇలాంటివి చేస్తే వాళ్ళకి ఎటువంటి ఇన్స్పిరేషన్గా అసలు దేన్ని చూసి నేర్చుకుంటారో అని చెప్పి వాళ్ళ నాన్నకు కూడా కరెక్ట్గా బుద్ధి వచ్చింది. ఎందుకంటే నాన్న మేము మీకోసం అందరం వెయిట్ చేస్తూ ఉంటాము అని చెప్పి తన కొడుకుతోనే స్వయంగా ప్రామిస్ తీసుకొని మార్పు వచ్చేలాగా చూస్తుంది. కాబట్టి ఇలాంటివి అంటే పోలీసులు ఎన్ని ఫైన్లు వేసినా పోతే డబ్బులే పోతాయి కదా అని చెప్పి నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైతే ఈ స్టాండ్ తీసుకొని వాళ్ళు కేర్ తీసుకుంటారో అప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో ఇంకా యాక్సిడెంట్స్ కూడా అరికట్టచ్చు అని చెప్పి లక్ష్మీ మాధవి కూడా చెప్తున్నారు. పంపించిన లైన్ Don't drink, please.